పరిష్కార మార్గం. सर्वजन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मुद्रकाली मकाली मकाली देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానంద మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞని. వాస్తు నవరత్న మళ్ళీ వచ్చేసి హస్తసాముద్రిక ఫేస్ రీడింగు మళ్ళీ వచ్చేసి వాస్తు మళ్ళీ వచ్చేసి ఆయుర్వేద మూలికా శాస్త్రము వీటన్నిటి మీద నేను అన్వేషకుని. గత 42 సంవత్సరాలుగా ఉద్యోగం చేసుకుంటూ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగము మళ్ళీ వచ్చేసి డిఫెన్స్లో పనిచేసుకుంటూ అతి గుప్తంగా ఎంతో మందికి సేవ చేసిన 300-400 మందే నన్ను వాడుక దొబ్బీరు. ఒక గట్టిగా గంప కింద కోడి నీట గమ్మేసా గుడ్డు పెట్టాగానే లాతు కొట్టినట్టు చేసారు. కానీ వేరే వాళ్ళకు వరకు కొత్త వాళ్ళకి చెప్పలేదు. వాడు వాడి కొడుకు వాడి మనమడు మనమరాలు వాళ్ళ కుటుంబ సభ్యులే 300 మందిని వాడుక దొబ్బిరు. ఇప్పుడు నేను మీ అందరికీ ఆ దత్తాత్రేయుని అనుగ్రహం వల్ల రిటైర్డ్ అయిన ఈ యూట్యూబ్ ద్వారా మీ అందరికి పరిచయం అవుతున్నాం. అయితే నేను చెప్పే రెమెడీస్ ఎంతోమంది ఫోన్లు చేసి చెప్తుంటారు, గురువుగారు మీరు చెప్పిన ప్రకారంగా మేము తాయిత చేసి కట్టుకున్నాం, మంచిగా ఉంది, మా పాప బాగా అయిపోయింది, రోజు తెల్లదాకా ఏడ్చేది, లేకుంటే కడుపులో పైనది, తిండి పెడితే తినకపోయేది, ఇటువంటిది అంతా బాగా అయిపోయింది. సంతోషం. గురువుగారు ఏమన్నా మీకు డబ్బులు నేను ఫోన్పే చేద్దామనుకుంటున్నాం, మీకు మీ నెంబర్ చెప్పండి, ఫోన్పే నెంబర్ అంటే ఫోన్పేలు వద్దు, గూగుల్ పేలు వద్దు. మీకు అంతా సంతోషం అనిపిస్తే ఆ దత్తాత్రేయుని పేరు మీద నా పేరు మీద ఒక గుళ్ళ అన్నదానానికి డబ్బులు కట్టండి, సంతోషిస్తాం. లేదు ఏదో గుళ్ళ ఇక్కడ అన్నదానం లేదు ఏది అంటే ఓ వారం 10 కిలోల అన్నం వండుకొని తీసుకొని పోయి మంచిగా 2 కూరగాయలు తీసుకుపోయి ఇసుకరాకులు తీసుకుపోయి ఓ 10-20 మందికి భోజనాలు వడ్డించరండి. సంతోషం. దత్తాత్రేయునికి అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నదానం చేస్తే అన్ని దానం చేసినట్టు. ఉప్పు దానం ఉంటుంది, ఉప్పు ఉంటుంది, అందులో నూనె ఉంటుంది, నూనె దానం చేసినట్టు. బియ్యం ఉంటాయి, చంద్రగ్రహ సంబంధమైన బియ్యం దానం చేసినట్టు. మళ్ళీ వచ్చేసి మీకు దాని లోపల నెయ్యి ఉంటుంది, నెయ్యి దానం చేసిన, పెరుగు ఉంటుంది, దజ్జ దానం చేసినట్టు, శనికి పోతుంది. ప్రతి ఒక్కటి దాని లోపల ఉంటుంది. కందిపప్పు ఉంటుంది, కుజునికి సంబంధించింది, కుజగ్రహకు సంబంధించిన ధాన్యం దానం చేసినట్టు. అటువంటివన్నీ దానాలు చేయండి, అన్నదానం చేయండి, అన్ని దానం చేసినట్టు. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ రోజులలో ఏంటంటే ఏది లేదు, దేవుడు లేడు, దైవం లేదు అనే నాస్తిక భైరులు బహిర్గతమయ్యే ఈ రోజులల్లా అయితే ఆస్తికుడు దేవుడున్నాడు అని ఎప్పుడు ఉన్నాడు. నాస్తికుడు వండుతాడు దేవుడు లేడు అని దైవత్వాన్ని పొందుతాడు. లాస్ట్కి వస్తే దేవుడు లేడు అని దేవుడు అని పదాన్ని ఎప్పుడైతే వాడుతుండో వాడు చిట్ట చివరకు దైవత్వాన్ని పొంది దైవం అనేది ఏంది తెలుసుకుంటాడు. అయితే ఈ దేవుడు లేనన్నోడే పెద్ద భక్తుడు నా లెక్క ప్రకారం. ఎందుకంటే వీడు దేవుడు ఉన్నాడు అన్నటోడు దేవుడు ఉన్నాడు అనేది ఎక్కువ అన్నాడు. దేవుడు లేడు అనేటోడే ఎక్కువ శాతం దేవుణ్ణి గుర్తు చేస్తుంటాడు. రోజుకు గుర్తు చేస్తే వాళ్ళు సంతోషిస్తాడు. దేవుడు ఏంటంటే ఆయన నామస్మరణ పలుకు,
నేను నీకు దర్శనం ఇస్తా, నీకు అనుకున్న పనులు చేస్తాను, నామస్మరణ. అందుకని చెప్పి నారదుడు ఏం చేస్తాడు, ఎప్పుడు నారాయణ స్మరణ చేస్తుంటాడు. అందుకనే ఆయనకు నారాయణుడు ఎప్పుడు దగ్గరనే ఉంటాడు. ఎప్పుడు ఆయన తలుచుకుంటే వైకుంఠం పోతున్నాడు, మా విష్ణుమూర్తితో మాట్లాడొస్తున్నాడు. నారాయణ శబ్దం. హనుమంతుడు ఉన్నాడు, రామరామ అన్నాడు, ఎప్పుడు రాముని దగ్గరనే ఉన్నాడు. ఆయన 24 గంటలు దర్శనమైంది. అందుకని చెప్పేసి వాడు దేవుడా ఎవడైతే ఉన్నాడో అంటుండో, ఈ బైరు గిరు ఆడు వీడు అన్ని కొత్త కొత్తలు బయటకు వస్తారు కదా, వీళ్ళు దేవుడు లేడు అంటుండు చూడు. ఈ హనుమంతుడు గిట్ట రామరామ అన్నట్టు, నారదుడు నారాయణ అన్నట్టు, వీళ్ళు దేవుడు లేడు అని దైవత్వాన్ని పొందుతారు. వీళ్ళు మిమ్మల్ని చెడగొడతారు. వాడు దైవత్వాన్ని పొంది దైవ స్వరూపంగా మారి చిట్టకు మోక్షం పొందుతాడు. కానీ మిమ్మల్ని ఆదం చేస్తాడు. అందుకని చెప్పేసి మీకు ఏది అయితే తోస్తుందో, ఏదైతే భగవంతుడు ఉండడం అనిపిస్తుందో అదే చేయండి. ఓకేనా? దేవుడు లేడని వినకండి, దేవుడు ఉన్నాడని వినకండి. పెద్దలు ఏది చెప్తారు, మీ తల్లిదండ్రులు ఏది చెప్తారో అది నేర్చుకోండి. పూజ మందిరం ఎందుకు పెట్టిరు? ఇళ్ళల్లో దేవుడు ఉండడానే పెట్టిరు. లేకుంటే ఎవరి ఇంట్లో పూజ మందిరాలు ఉండకపోవు ఇప్పటి వరకు. ప్రతి ఒక్క ఇంట్లో దేవుడు లేడనే నాస్తికుని ఇంట్లో కూడా పూజ మందిరం ఉంటుంది. నేను చూపిస్తా. వాళ్ళు బయటకు వచ్చి మొత్తుకుంటుంటారు, కానీ వాళ్ళ ఇంట్లో చేస్తుంటారు. వాళ్ళ ఇంట్లో 100% పూజా మందిరం ఉంటుంది. చిన్న గూడాన్ని ఉంటుంది. వాళ్ళ భార్యనో లేకుంటే చిన్నమ్మనో పెద్దమ్మనో లేకుంటే ఆ ఇంట్లో ఉన్న ముసలి తాతనో అవ్వనో చేస్తుంటుంది పూజ. వాడైతే అవ్వ దిశే రాదు, ఈ గూడు ఎందుకు పెట్టుకున్నా, ఈ బొమ్మలైనా ఎందుకు పెట్టుకున్నా, మూతి మీద కొడతా, కొడుక నువ్వు బయటకు వెళ్ళి ముందా నీళ్ళ కొడుతుంది. ఎందుకు? ఆమె చేసేది ఎప్పటి నుంచి చేస్తుంది, ఆమె ఎప్పుడో ఎంగాపడి నుంచి చేస్తుంది. ఇప్పటి వరకు ఆ పూజ నువ్వు మానమంటే మానదు. నీ ఇంట్లోనే ఉన్నది దేవుడి గుడి. అందరి మీ ఇతరులను ఎందుకు మానిపించడానికి ప్రయత్నం చేస్తాం. అందుకని చెప్పేసి నాస్తికులను ఒక దగ్గర పెట్టి మీరు మీడియా వాళ్ళు మీరు ఈ ప్రసంగాలు పెట్టియకండి, డిస్కస్ డిబేటింగ్ పెట్టియకండి. ఓన్ దానికే పెట్టిరు, వీడికే వాళ్ళకే. నాస్తికునికే పెట్టి మీరు నాస్తికుని పెట్టి రెండు కలపకండి. ఎందుకంటే ఒక మతాలను కూడా ఒక మతస్థుని ఇంకో మతస్థుని ఒక పెట్టి డిస్కస్ చేపియకండి. వాడు సాయిబాబా లేడు, ఆడు లేడు, వీడు అంటే నువ్వు లేకుంటే ఆడు లేడని ఆడు ఇంటికాడ మొత్తుకొని అని తీసుకొచ్చి నువ్వు మీడియాలో పెట్టే వరకు ప్రచారం అయిపోతుంది. అక్కడ ప్రచారం చేయించినట్టు ఒక నాస్తికుని తీసుకొచ్చి ప్రచారం చేయించినట్టు అవుతుంది. కానీ అటువంటి వాళ్ళని తీసుకురావద్దు. అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే నవగ్రహాలు ఉన్నాయా లేదా? నవగ్రహాలు 100% ఉన్నాయి. ఇప్పుడు కుజగ్రహం ఏదైతుందో ఈ కుజగ్రహం మీద దాన్ని ఏది మార్స్ ఈ మార్స్ మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే ఒకప్పుడు మానవుల సంచారం ఉంది, మానవుల యొక్క ఇండ్లున్నాయి. మరి అక్కడ ఏంటివి ఇది షిప్పులు ఉన్నాయి, పడవలు చిన్నవి. నీళ్లు మాత్రమే ఇనికిపోయినాయి. ఎట్లా ఇనికిపోయినాయి అర్థమైతే లేదు. గాలి ఎక్కడ పోయింది, నీళ్ళు ఎక్కడ పోయినాయి అక్కడ. అయితే ప్రళయం అంటారు దాన్ని. ఆ ప్రళయం వచ్చినప్పుడు గాలి నీళ్లు మొత్తం ఇనికిపోతాయి. మన కలియుగం కూడా మునిగేది గాలి నీళ్ళన్నీ ఇనికిపోతాయి. అప్పుడు మానవ సంచారం కాదు, జీవ సంచారమే ఉండదు. జీవం అనేది ఉండదు భూమి మీద. అట్లా మార్స్ మీద జరిగింది. ఇప్పుడు కుజగ్రహం మీద ఇప్పుడు వాళ్ళంతా రీసెర్చ్ చేస్తే అన్నీ ఉన్నాయి, కానీ నీళ్లు లేవు, ఆ మనుషులు లేరు. అట్లా జరుగుతాయి. ప్రళయం అంటారు దాన్ని. అయితే ఈ పగడం అనేది ఏంటంటే ఈ మార్స్కి సంబంధించింది. కుజగ్రహానికి గ్రహాలు ఏమన్నారుగా చంద్రగ్రహం మీద పోయి చూసి వచ్చారు. కుజగ్రహం మీద ఇప్పుడు తిరుగుతున్నారు. ఇప్పుడు అది రోబో పంపించారు. అయితే మరి ఇట్లా 9 గ్రహాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ 9 గ్రహాలు మన మానవ సంచారం మీద, మానవుని యొక్క బ్రెయిన్ మీద, మానవు యొక్క మనసు మీద, మానవ యొక్క శరీరం మీద ఏ విధంగా పనిచేస్తుంది అనేది కనిపెట్టి ఆ గ్రహాలకు సంబంధించిన కలర్స్ను కూడా తీసుకున్నారు వీళ్ళు. అయితే ఇప్పుడు పగడం ఉన్నది. ఈ పగడం ఏంటంటే ఇది ఈ రుణ బాధలు, ఇతి బాధలు, ఈ మళ్ళీ వచ్చేసి ధరించిన వాడికి కుజగ్రహ సంబంధమైన పూజలు చేస్తే ఈ గ్రహ సంబంధమైనవి పోతాయి. అంటే ఈ కుజగ్రహం ఏదైతుందో పెళ్లిళ్ళు కానోళ్లకు, సంతానం కానోళ్లకు పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మనకు రుణాలు తీర్తలేవు అనే దాని గురించి పెట్టుకున్నాం అనుకో, ఆ రుణాలు తీర్పమంటది. రుణాలు తీర్పాలంటే ఎడికెళ్ళి తెచ్చి తీర్పుతాడు? ఉన్న ఆస్తులు అమ్ముకోవాలి. రుణాలు ఉన్నోడు పెట్టుకోవద్దు, రుణాలు ఇచ్చినోడు పెట్టుకోవాలి. ఇది రుణం ఇస్తే వాని రుణం వసూలైతే చిన్నగా ఆడు పెట్టుకోవాలి, ఇచ్చినోడు పెట్టుకోవాలి. కానీ రుణగ్రస్తుడు ఎవడైతుండో వాడు పెట్టుకుంటే అవుట్. మొత్తం ఉన్నాయి అమ్ముకోవాలి, రుణాలు తెరుపుకోవాలి. లాస్ట్ ఎక్కడ చూస్తారు? అవి ఆస్తులు పోతాయి, ఇంకా రుణాలు ఉంటాయి.
అందుకని అవి చిన్నగా తీరుతాయి, నిదానంగా తీరుతాయి, తీరదానికి సమస్య లేదు. కాబట్టి ఈ పగడం అనేది పెళ్లిళ్ళు కానోళ్లకు 100% త్రికోణ పగడం పెట్టుకోవాలి. అది మంగళవారం నాడు ధరించాలి. ఈ కుజునికి సంబంధించిన పూజ చేసుకోవాలి. లేదు మేము పగడం గీయడం మా తోడి కాదు గురువు గారు అనేది అని అంటే మాత్రము మీరు ఏం చేయాలంటే ఒక చిన్న పేపర్ మీద కుజునికి సంబంధించింది నేను మంత్రం చెప్తా రాసుకోండి. ఆ మంత్రాన్ని రాసి లామినేషన్ చేసి జోబులో పెట్టుకోండి. రోజు ఒకసారి ఆ మంత్రాన్ని చదువుకోండి. పగడం పెట్టుకున్నట్టే మీకు అంతకంటే ఎక్కువనే. అయితే అది మీకు ఆ మంత్రాన్ని చెప్తున్నా. ఓం వీరధ్వజాయ విద్మహే, ఓం వీరధ్వజాయ విద్మహే, విఘ్నహస్తాయ ధీమహి, తన్నో భౌమ ప్రచోదయత్. ఇది మీకు మంత్రం ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తున్నా. ఓం వీరధ్వజాయ విద్మహే విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయత్. ఓకే, ఈ మంత్రాన్ని మీరు రాసుకోండి. రోజు చిట్టి మీద రాసుకొని మంచిగా దాన్ని లామినేషన్ చేసి జోలో పెట్టుకుంటూ రోజు చదువుకోండి. పగడం ఉన్నట్టే, అన్ని ఉన్నట్టే. అయితే కాకపోతే ఏంటంటే ఈ పగడం లాగా రుణమాదాలు గిట్లా అన్ని తీర్పు ఇండ్లము అవి అని అనదు. రుణం ఇచ్చిన వాళ్ళకు మాత్రము బెనిఫిట్, రుణం వసూలవుతుంది. ఇంకోటి ఏంటంటే పెళ్లిళ్ళు కాని వాళ్ళకు, సంతానం కాని వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది. ఇది మీరు నన్ను కలవాలంటే మాత్రం నేను ఇక్కడనే ఎల్బీ నగర్ హైదరాబాద్లో ఉంటా, బిఎన్ రెడ్డి కాలనీలో. ఏళ్ళ మీరు సోమవారం మంగళవారం బంద్ ఉంటుంది. పొద్దున్న 10 గంటల నుంచి సాయంత్రము 6 గంటల వరకు నేను మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. మళ్ళీ చేసి నేను ఏదైతే రీసెర్చ్ చేసిందో దాంట్లో ఏదైతే ఫలితాలు వచ్చినాయో వీటితోటే నేను మీకు అందరికి ఇస్తుంటా. కాబట్టి 100% ఫలితం వస్తుంది. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి తాయితమో రక్తమో రాయో మళ్ళీ వచ్చేసి యంత్రమో తంత్రమో ఏదో ఒకటి చేసి బాగుపడించడానికి ప్రయత్నం చేస్తా. 100% మీరు నా దగ్గర లబ్ధి పొందుతారని దత్తాత్రేయుని అనుగ్రహంతో ఆశిస్తున్నా. మీరు నన్ను కలవండి. మీ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పండి. 40 నిమిషాలు టైం తీసుకుంటాం. అయితే నాతోటి ఫోన్లోనే మాట్లాడాలి. చాలా దూరం ఉంది గురువు గారు లేకపోతే మేము అంత దూరం అనుకుంటే మాత్రము పొద్దున 7 నుంచి 9 దాకా ఉదయము, రాత్రి 10 నుంచి 12 గంటల వరకు నేనే స్వయంగా మాట్లాడతాను. మీకు ఆ మాట్లాడినందుకు ఎలాంటి రుసుములు మాత్రం ఉండవు. దాంట్లో ఎలాంటి ఫీజులు ఉండవు, ఏది ఉండదు. మీకు జాతకము మళ్ళీ వచ్చేసి రాయో రత్నము తీసుకోవాలి, జాతకం చూపించుకోవాలి. 40 నిమిషాలు గురుగారితో మాట్లాడాలంటే ఫీజు ఉంటుంది. మాట్లాడడానికి ఫీజు ఉంటుంది. మీరు వెళ్ళగా మీ యొక్క సేవలో నా తుది సాధ వరకు మీ యొక్క సేవలు ఉంటాయి. ఈ సాయి దత్తానందాన్ని వాడుకోండి. మీ యొక్క కష్ట సుఖాల లోపల నేను కూడా పాల్పంచుకుంటా. జై గురుదత్త.